అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఉదయం మధ్యాహ్నం సమయంలో ఈరోజు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం జరిగింది. చాలా చోట్ల బయటకు రావాలంటే భయపడే విధంగా ఎండల తీవ్రత అయితే మండిపోవటం జరిగింది. సూర్యుడు తన ప్రతాపం చూపించడం జరిగింది. ఇక ఎండల తీవ్రత తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దానికి వచ్చి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం సాయంత్రం రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలైతే అలర్ట్ గా ఉండండి. ప్రస్తుతం అయితే చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి. కాబట్టి మరికొద్ది గంటల్లో లింగంపల్లి కానీ, మియాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, అలాగే కూకట్పల్లి కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సిటీలోని అనేక ప్రాంతాల్లో మనము వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిద్దిపేట వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి. కాబట్టి సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి. మరొక పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు భాగాలు, హైదరాబాద్ నగరం అలాగే నిజామాబాద్తో పాటుగా మెదక్ జిల్లా అలాగే ఆదిలాబాద్ దగ్గరలోని ఆసిఫాబాద్ వైపుగా వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు మనం చూసే అవకాశాలు భువనగిరి వైపుకి అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్, రంగారెడ్డితో పాటుగా ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్లోని పలు భాగాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండండి. మరొక పక్కన ఖమ్మం అలాగే నల్గొండ, వరంగల్లో రాత్రికి పలు ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే మునుగు వైపుగా మరొకసారి ఈ రోజు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. నిన్న మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఈ రోజు కూడా రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సాయంత్రం వరకు చాలా ప్రాంతాల్లో ఎండలు అయితే ఖమ్మం వైపుగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ప్రస్తుతం అయితే అరకు, పాడేరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చింతపల్లి వైపుగా, మాదుగుల వైపుగా భారీ వర్షాలు అయితే మొదలయ్యాయి. కాబట్టి ఈ వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే మధ్యాంధ్ర జిల్లాలో పలు భాగాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కానీ, అనకాపల్లి జిల్లాలోకి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా వర్షాలు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఎక్కడైతే వర్షాలు అయితే లేవు, పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఉండే అవకాశం ఉంది. పడిన చోట కొంచెం విస్తారంగా ఉంటుంది. ఎక్కువ ప్రాంతాల్లో రాత్రికి పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కూడా ప్రస్తుతానికైతే నిన్న భారీ వర్షాలు మనం చెప్పిన విధంగానే పడ్డాయి. కర్నూలు కానీ అలాగే ఉమ్మడి కడప జిల్లా కానీ అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా భాగాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు పడ్డాయి. ప్రస్తుతానికైతే ఎండల తీవ్రత అయితే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలు ఉండొచ్చు. ప్రస్తుతం అయితే తిరుపతికి దగ్గరలో పలు మేఘాలు అయితే మొదలవుతున్నాయి. కాబట్టి రాయలసీమలో ఏమైనా వర్షాలు పడే అవకాశాలు ఉంటే మీకు మరొక వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం భారీ వర్షాలు నిన్న తీవ్రంగా లేనప్పటికీ కూడా అక్కడక్కడ పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఏపీ తెలంగాణలో ఈ రోజు వాతావరణ పరిస్థితి. ఎక్కువగా మాత్రం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా పలు భాగాల్లో వర్షాలను మనం ఈ రోజు చూసే అవకాశం అయితే ఉంది. తెలంగాణ ప్రజలు ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. ఏపీలో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో ఎక్కువ చోట్ల ఉంటాయి. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి. దాని గురించి మళ్ళీ వర్షాలు మొదలయ్యే ముందు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ రావాలంటే త్వరగా మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.